హైదరాబాద్ నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక ఆధారాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు పోలీసులు గుర్తించారు. ఓటుకు నోటు, ఎమ్మెల్యేల కొనుగోలు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక ఆధారాలు కాలి బూడిదైనట్లు సమాచారం. బిల్డింగ్లోని కీలకమైన మొదటి అంతస్తులో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫైర్ యాక్సిడెంట్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఓటుకు నోటు వంటి కీలక కేసులు విచారణలో ఉన్నాయన్నారు. అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ప్రత్యామ్నాయంగా ఉందా, నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డాటా అందులో ఉన్నది. కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు రోజు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కేసులోని వాయిస్ రికార్డులను మాయం చేయడానికి ప్రయత్నాలేమోనని సందేహం కలుగుతుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాల కొరత అని చెప్పడానికి యత్నిస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం స్పష్టత రానుందని తెలిపారు. స్టేట్ ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్లో మనకి సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్మోక్ రావడం స్టార్ట్ అయింది. అది లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ దట్ ఫ్లోర్. సో దిస్ ఈస్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ సపోజిడ్లీ షార్ట్ సర్క్యూట్. దట్ ఈస్ వాట్ వీ సస్పెక్ట్. దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, దట్స్ ఆల్. ఇంకా తెలీదు, చూడాలి. మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ వీ కాన్ సే. మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. సిబ్బంది ఎవరు లేరు. దెర్ వాజ్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బాయ్ చూసిన అతనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు. కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనయ్యి హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటికి ఇవాక్యువేట్ అయిపోయారు. నాంపల్లి అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ ఎఫ్ఎస్ఎల్ ఆఫీస్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దిలీప్, చెప్పండి, అగ్ని ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కిషన్ రెడ్డి ఒక వర్షన్లో ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తుంటే కేటీఆర్ కూడా ఆయన డౌట్స్ వెలుబుచ్చారు. డిమాండ్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రాథమికంగా ఒక ప్రకటన విడుదల చేయాలి అని చెప్పేసి దీనిపై దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతోంది? ఎస్ అన్న, నిన్న తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో అత్యంత కీలకమైన మొదటి అంతస్తులోనే ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇది అగ్ని ప్రమాదం జరిగిందా లేదంటే అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారా అనేటువంటిది భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ఈ అగ్ని ప్రమాదం పైన అయితే ఇటు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ప్రధానమైనటువంటిది మొదటి అంతస్తు. మొదటి అంతస్తులోనే ఈ యొక్క అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే సంచలనంగా మారినటువంటి ఈ ఓటుకు నోటు కేసు కావచ్చు, అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో పాటు తాజాగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఈ 3 కేసులతో పాటు చాలా కేసులకు సంబంధించినటువంటి ఈ ఆధారాలతో పాటు కీలకమైన ఆధారాలతో పాటు అలాగే హార్డ్ డిస్కులు, కంప్యూటర్ల సేకరణ
స్పీకర్ని అంతా కూడా ఈ మొదటి అంతస్తులోనే భద్రపరుస్తూ ఉంటారు. సో ఈ మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి, అలాగే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి, అలాగే ఈ ఫోన్ ట్యాగ్కి సంబంధించి కొన్ని వాయిస్ రికార్డ్స్తో పాటు కీలకమైన ఆధారాలు, డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లతో పాటు పెన్ డ్రైవ్లు కూడా అగ్నికి ఆహుతి అయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఇది డౌట్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వివరానికి సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలను డిస్ట్రాయ్ చేయడానికి ఈ యొక్క ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారా, లేదంటే ఇటు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఓటుకు నోటుకు కేసుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన ఆధారాలను డిస్ట్రాయ్ చేయడానికి ఈ రకమైనటువంటి అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారా అనేటువంటిది అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరి కాసేపు అంటే 12 గంటలకు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అలాగే ఐపీఎస్ ఆఫీసర్ శిఖా గోయల్ అయితే మీడియా ముందుకు రానున్నారు. సో మీడియా ముందు ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం లోపలైతే ఈ నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరుణ. ఓకే దిలీప్, థ్యాంక్ యూ. ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని హై లెవెల్ కేసెస్ కూడా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డాటా అందులో ఉన్నది. కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు రోజు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓటుకు నోటు కేసులోని వాయిస్ రికార్డులను మాయం చేయడానికి ప్రయత్నాలేమోనని సందేహం కలుగుతుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి కల్పిత రాజకీయ కేసుల్లో సాక్ష్యాల కొరత అని చెప్పడానికి యత్నిస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం స్పష్టత రానుందని తెలిపారు. స్టేట్ ఎఫ్ఎస్ఎల్ బిల్డింగ్లో మనకి సుమారు 10-10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ స్మోక్ రావడం స్టార్ట్ అయింది. అది లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ టు ఆల్ దట్ ఫ్లోర్. సో దిస్ ఈస్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అండ్ సపోజిడ్లీ షార్ట్ సర్క్యూట్. దట్ ఈస్ వాట్ వీ సస్పెక్ట్. దెర్ ఇస్ నో సైంటిఫిక్ బేసిస్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, దట్స్ ఆల్. ఇంకా తెలీదు, చూడాలి. మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ వీ కాన్ సే. మంటలు లేవు, ఇట్స్ ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. సిబ్బంది ఎవరు లేరు. దెర్ వాజ్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ బాయ్ చూసిన అతనే కొంచెం ఆయన ఇనీషియల్గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు. కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనయ్యి హీ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దెర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్గా బయటికి ఇవాక్యుయేట్ అయిపోయారు.